నమస్కారం, నేడే సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాసి. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు ఆదేశం. మంచిర్యాల పట్టణంలో గణేష్ మండలాలను సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్. గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిబంధనల ప్రకారం సంతోషంగా జరుపుకోవాలన్న శ్రీనివాస్. చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఇలా త్రిపాఠి. విష జ్వరాల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి, ప్రాణహిత నదులు. కోటపల్లి మండలం నక్కలపల్లి లోతు ఒర్రె కొట్టుకుపోయి 6 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో కల్పిస్తున్న సౌకర్యాలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే వారితో మాట్లాడి రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దుతామన్నారు ఎమ్మెల్యే. కొత్త హాస్పిటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఆసుపత్రికి వచ్చిన వారికి మంచి వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బందికి తన ధన్యవాదాలు తెలిపారు. అరకొర స్టాఫ్ ఉన్న ఇబ్బందులు తలెత్తకుండా వైద్యం అందిస్తున్నారని అన్నారు. త్వరలో కొత్త హాస్పిటల్ నిర్మిస్తామని, మరిన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తామని అని చెప్పిన అక్కడి నుండి వెళ్ళిపోయారు. వర్షాలు పడ్డాయో ఆ వర్షాలకు మాతా శిశుకు ముంపు ప్రాబ్లం ఉందని చెప్పి పోయిన వారం కింద 10 రోజుల కింద మొదలే షిఫ్ట్ చేయడం జరిగింది. ఒక రకంగా షిఫ్ట్ చేసిందే మంచిదైంది, లేకపోతే ఇబ్బందులు రోజు టెన్షన్ పడకుండా షిఫ్ట్ చేసినాం. కొంచెం కష్టమైంది ఇక్కడ, కానీ ఇక్కడున్న సూపరింటెండెంట్ డాక్టర్ హరిచంద్ర రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మాతా శిశు నుంచి వచ్చిన గైనకాలజిస్ట్ ఆబ్స్టిషన్ వాళ్ళు ఎవరైనా వాళ్ళు కానివ్వండి, ఇక్కడ ఆర్ఎంఓ గారు అందరు కలిసి వాళ్ళ సొంత కుటుంబాన్ని ఎట్లా చూసుకొని గడిచిన 10 రోజుల నుంచి ఏ రకమైన సమస్యలు లేకుండా సరే. ఖచ్చితంగా ఇక్కడ హాస్పిటల్కు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, బిల్డింగ్ లేదు, స్టాఫ్ తక్కువ ఉన్నది, ల్యాబులు లేవు. అయినా కూడా ఈ అందుబాటులో ఉన్న ఇవి తీసుకొని చాలా బాగా చేస్తాము. తప్పకుండా దానికి సహకరించిన స్టాఫ్, నర్సులు కానీ మిగతా ప్రతి ఒక్కరు ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తారు. అంటే ఉన్న వనరులన్నీ మంచిగా ఉంటే డెఫినెట్లీ తప్పకుండా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇంకొక శాంక్షన్ అయింది హాస్పిటల్, దసరా లోపల దానికి ఫౌండేషన్ వర్క్ స్టార్ట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఒక్కసారి హాస్పిటల్ అయిన తర్వాత మీకు ఆదిని చెప్పిన ఈరోజు కూడా చెప్తాను, హైదరాబాద్కు ఒక్క పేషెంట్ని కూడా ఇక్కడ నుంచి పోకుండా చూసుకునే బాధ్యత మాది. ప్రభుత్వ ఆసుపత్రిని హైదరాబాద్లో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఇక్కడ ధీటుగా చేసి నేను చూపిస్తాం. దానికి అందరు సహకరించి తప్పకుండా చేస్తున్నాం. అది నేను ఎన్నికలకు ముందు చెప్పిన ఇవాళ కూడా చెప్తాను, దాని మీద నుంచి అయిపోయింది, శాంక్షన్ కూడా అయిపోయింది. నాకు చాలా రోజుల నుంచి భయం ఉన్నది హాస్పిటల్ గురించి, కానీ వాళ్ళు చూసిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. అంటే గడిచిన 7 నెలల నుంచి వాళ్ళతోటి రెగ్యులర్ బేస్లో కాంటాక్ట్ టచ్ మాట్లాడుతున్నాను. ఎప్పటికప్పుడు వాళ్ళ ఇబ్బందులు చెప్తాను, ఉన్న ఇబ్బందులు చూసుకుంటా, సాధ్యమైనంత వరకు మా చేతులున్న స్పర్శకాలు చూసుకుంటూ వచ్చే పేషెంట్ బీదవాళ్ళు కాబట్టి వాళ్ళకు ఏ రకమైన కష్టం జరగకుండా వాళ్ళను డెలివరీ కానీ ఇంకేమైనా ఏ రకమైన రోగాలు వచ్చినా కూడా ఈ అందుబాటులో వైద్యం వాళ్ళకు మంచిగా చేసి పంపించే ఏర్పాటు ఖచ్చితంగా చేస్తున్నారు. వాళ్ళకు నిజంగా ధన్యవాదాలు చెప్తున్నా. అంటే ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి, ఇక్కడున్న అరకొర స్టాఫ్ తోటి ఇంత దూరం తీసుకురావడం వాళ్ళందరికీ తప్పకుండా ధన్యవాదాలు. ఈ అందరం కలిసి ఒక కుటుంబం లెక్క దీనికి పత్రికా వాళ్ళు కూడా సహకరించాలి. ఇంకొక 1.5 years సహకరించింది. మంచిర్యాల ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఎన్ హెల్త్ హబ్, ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఆస్వాద్ కానివ్వండి, లేకపోతే నాందేడ్ నుంచి ఇక్కడ పేషెంట్ వస్తుంది. వీళ్ళందరినీ వాళ్ళకు కరీంనగర్ అయితే ఏం లేదు, హైదరాబాద్ పోకుండా చేసుకునే బాధ్యత మాది. ఖచ్చితంగా ఇక్కడ చూసుకున్నాం.
ఇంకొక 1.5 year అంటే వచ్చే వర్షం కనుక మళ్ళీ వచ్చే వర్షాకాలం లోపల ఖచ్చితంగా షిఫ్ట్ అవుతాం. అది అయిపోయాక దీన్ని డిస్మెంటల్ చేసి ఇక్కడ బిల్డింగ్ కూడా డిలాబిలిటీ కండిషన్ ఇబ్బంది అనిపిస్తుంది, కష్టం ఉన్నది. కానీ ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొని బయట పెట్టే పరిస్థితి లేదు కాబట్టి తప్పకుండా ఏదో రకంగా శ్రద్ధ తీసుకుని టెంపరీ ఉంటే చేసి చూసుకుంటాం. మా మొదటి డ్యూటీ వచ్చిన పేషెంట్లు బీదవాళ్ళు కాబట్టి బీదవాళ్ళు ఎవరైనా పేషెంట్లే, దానికి గన్నికుల బీదవాళ్ళ కన్నా ఎక్కువ వచ్చిన పేషెంట్లు అన్ని రకాల జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత డాక్టర్ల మీద ఉన్నది, మా మీద కూడా ఉన్నది. తప్పకుండా ఆ కార్యక్రమం సంపూర్ణంగా చేస్తున్నాం. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, తప్పకుండా వచ్చే పేషెంట్లు కూడా కొంచెం సర్దుకుపోవాలని చెప్తున్నాం. ఇక ఎంతో దూరం లేదు, మన టైం దగ్గరికి వచ్చినాం. ఇంకొక 1.5 year వెయిట్ చేస్తే అన్ని రకాల సౌకర్యాలతో ఇక్కడ హాస్పిటల్ ఉంటుంది. చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించిన అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధులు, చికెన్ గున్యా, డెంగ్యూ జ్వరాల విజృంభణపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులను ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, రోగులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. వైద్యులు చేస్తున్న చికిత్సపై ఇన్ఛార్జ్ కలెక్టర్ వాకబు చేశారు. ఆసుపత్రిలో అపరిశుభ్రతపై నిర్లక్ష్యం వహించరాదని ఆసుపత్రి సిబ్బందికి, అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. నిబంధనలు పాటిస్తూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా 100 ఫీట్ల రోడ్డులో అంజనీపుత్ర ఎస్టేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిద్ధి వినాయక మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రతి వినాయక మండపం వద్ద సీసీ కెమెరాలు అమర్చాలని, పోలీసులు ఇచ్చిన నిబంధనలను పాటిస్తున్నారని తెలిపారు. కుల మతాలకు అతీతంగా అందరూ సహకరిస్తున్నారని, ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని సూచించారు. అనంతరం ఎస్టేట్ చైర్మన్ శ్రీధర్ మాట్లాడుతూ అంజనీపుత్ర ఎస్టేట్ ఆధ్వర్యంలో నిర్వహించే సిద్ధి వినాయక మండపాన్ని రామగుండం సిపి శ్రీనివాస్ సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి సంవత్సరం 111 కేజీల లడ్డును కూపన్ ద్వారా లక్కీ డ్రా తీసి భక్తులకు ఉచితంగా అందజేస్తామని, ఈ సంవత్సరం మొదటి కూపన్ సిపి చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మంచిర్యాలకి విగ్రహాల మండపాలు, తర్వాత అరేంజ్మెంట్స్, మా యొక్క బందోబస్తు ఎలా ఉందో మొత్తం ఒకసారి పరిశీలించడానికి కమిషనర్ తరఫులో మొత్తం బెల్లంపల్లి ఇప్పుడే విజిట్ చేశాను. అక్కడ నుంచి ఇక్కడ మంచిర్యాల రావడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి మండపాల్లోకి మేము గైడ్లైన్స్ ఇచ్చాము. ఆ గైడ్లైన్స్ ప్రకారం అందరూ మోస్ట్లీ పాటిస్తూ అన్ని ఏర్పాట్లు బాగా సజావుగా చేసుకున్నారు. ఇక్కడ ఈ కాలనీ సిద్ధి వినాయకుడు రావడం జరిగింది. అరేంజ్మెంట్స్, తర్వాత కెమెరాస్ పెట్టారా, కెమెరాస్ అన్నీ మేము ఏదైతే గైడ్లైన్స్ ప్రకారం పెట్టారో ఈ 9 రోజులు కూడా 10వ రోజు ఇక్కడ నిమజ్జనం ఉంది. 9 రోజులు కూడా చాలా ప్రశాంతంగా జరగాలని అందరి మతస్థులు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. మేము మీటింగ్స్ కూడా కండక్ట్ చేశాము. ఇతర మతస్థులతో కూడా అందరూ చాలా ఎంతూజియాస్టిక్గా పాల్గొన్నారు. అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మా వాళ్ళు కూడా ఈ వర్షము ఎండ అనకుండా రాత్రి పగలు పెట్రోలింగ్ చేస్తున్నారు. మీరు అందరూ పబ్లిక్ అందరూ ప్రశాంతంగా దైవభక్తితో ఉండి మాకు సహకరించాలని కోరుతూ నిమజ్జనం అయ్యి ఏ ప్రమాదాలు లేకుండా, ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా మళ్ళీ అందరూ ఇంటికి చేరుకున్నంత వరకు మా డ్యూటీస్ రాత్రి వేళల్లో ఉంటాయి, అన్ని వేళల్లో ఉంటాయి. సో ముఖ్యంగా మాకు కోఆపరేట్ చేయాలని కోరుతూ మీ అందరూ. వినాయకుని నవరాత్రుల సందర్భంగా 2వ రోజైన ఈరోజు మన సిద్ధి వినాయక అంజనీపుత్ర ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ 100 ఫీట్ రోడ్ మంచిల వినాయకుల మండపంలో పెట్టి 2వ రోజు పూజను పురస్కరించుకొని ఈవినింగ్ మన రామగుండం సిటీ ప్రత్యేకంగా మన మంచిర్యాల జిల్లాలో మన అంజనీపుత్ర ప్రత్యేకత ఎప్పుడూ కూడా ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం మన యొక్క లడ్డూని ఫ్రీగా కూపన్ ద్వారా ఇచ్చే లడ్డుని మన మంచిర్యాల ప్రజలకి, మన చుట్టుపక్కల 3-4 జిల్లాల ప్రజలకి 111 కేజీల లడ్డును ఈరోజు మనం వినాయకుడి దగ్గర పెట్టడం జరిగింది. దాన్ని కూపన్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంటాయి. కూపన్ ద్వారా ఎవరైతే ప్రతి సంవత్సరం లాగానే డ్రాలో గెలుపొందిన వారికి ఈ లడ్డును ఫ్రీగా మన అంజనీపుత్ర లడ్డును వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీనిని అందరూ భక్తులు సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ప్రతిరోజు నిత్యాన్నదానం కూడా మన మండపం దగ్గర ఉంటుంది.
జరుగుతున్న భక్తులు కూడా వినియోగించుకోవాలి. జై అంజనపుత్ర. ఇంకోటి ఇలా లడ్డూని మొదటి కూపన్ మన రామగుండం సిపి గారు మొదటి కూపన్ని తను చేతుల మీదుగా రాయడం చాలా సంతోషకరంగా ఉంది. మొదటి కూపన్ ఈరోజే బాక్స్లో వేయడం జరుగుతుంది. చెన్నూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నూరు కోటపల్లి మండలాల గుండా ప్రవహిస్తున్న గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నూరు కోటపల్లి మండలాల గుండా ప్రవహిస్తున్న గోదావరి, ప్రాణహిత నదులు నిండు కుండలా మారి ప్రవహిస్తున్నాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువుల వద్ద నీటి మట్టం పెరగడంతో అధికారులు మత్తడి గుండా నీటిని కిందికి వదులుతున్నారు. జనజీవనం స్తంభించిపోయింది. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని, అత్యవసరమైతేనే తప్ప ప్రజలెవరూ కూడా బయటికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు నక్కలపల్లి లోతువాగు లో లెవెల్ వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో 6 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు నక్కలపల్లి లోతువాగు లో లెవెల్ వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సుమారు 6 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న వంతెనకు అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మళ్లీ కొట్టుకుపోయింది. కల్వర్టు మంజూరు కోసం పలుమార్లు ఉన్నతాధికారులను, నాయకులను కలిసినా ఫలితం లేకపోయిందని ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా తమ ఇబ్బందులను గుర్తించి అధికారులు తక్షణమే శాశ్వత పరిష్కార మార్గం చూపాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. రామకృష్ణపూర్లో తలెత్తుతున్న సమస్యలను సింగరేణి మున్సిపాలిటీ సమన్వయంతో సమస్యలను పరిష్కరిస్తామని కమిషనర్ మురళీకృష్ణ, సింగరేణి డివైజీఎం శ్రీనివాస్ వెల్లడించారు. క్యాదన్పల్లి మున్సిపాలిటీ రామకృష్ణపూర్ పట్టణంలోని కార్మికేతర కాలనీలో వర్షాకాలంలో తలెత్తుతున్న సమస్యలను అటు సింగరేణి, ఇటు మున్సిపల్ సమన్వయంతో పరిష్కరిస్తామని డివైజీఎం శ్రీనివాస్, కమిషనర్ మురళీకృష్ణ తెలిపారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిండిన డ్రైనేజీ కాలువలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని కాలువలను నిండిన పూడికలను షావల్ యంత్రాలతో తొలగిస్తామని, ఏ కాలనీలో అయినా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అనంతరం రవీంద్రఖని రైల్వే స్టేషన్ ప్రధాన రోడ్డు ఉన్నటువంటి ఒర్రెలోని పూడికను కమిషనర్ మురళీకృష్ణ జేసీబీ సాయంతో తొలగించారు. ఒర్రెలో గత కొన్ని రోజులుగా పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో ఎక్కువ స్థాయి నుండి ప్రవహిస్తున్న వర్షపు నీరు పూర్తిగా నిండి రోడ్డుపై నుండి వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో పూడికను తొలగించినట్లు కమిషనర్ తెలిపారు. అధికారుల వెంట కౌన్సిలర్ గడ్డం సంపత్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, రఘునాథ్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కాలువలు కొద్దిగా చెట్లతోటి బ్లాక్ అయినాయి. చెట్లను క్లియర్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అడ్జసెంట్ ఏరియాలు, పెద్ద డ్రైన్స్ అన్నీ కూడా అడ్జసెంట్ మా సింగరేణి అడ్జసెంట్ ఏరియాల్లో ఉన్నాయి. మిగతా అంతా ప్రైవేట్ ఏరియాల్లో ఉన్నాయి ఆల్మోస్ట్. మా చేతనైంది మేము చేయగలిగింది మేము చేస్తాం. జేసీబీ పెట్టావు, షావాలు పెట్టావు, మనుషులు పెట్టావు చేస్తాము. కాకపోతే ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు కూడా వాళ్ళు కలిసి వస్తున్నారు కాబట్టి మేము వాళ్ళు కలిసి చేస్తాం. పలు ఏరియాలు సింగరేణికి సంబంధించిన ఏరియాలు చూపించడం జరిగింది. ఆ ఏరియాలో ఆ డ్రైనేజీస్ క్లీనింగ్ లేకపోవడాలు అవన్నీ కూడా సార్వత్రిక తీసుకురావడం జరిగింది. వాటి అన్నిటిని కూడా ఇప్పుడు వాళ్ళ ఉన్న వర్కర్లని కొంతమందిని, తర్వాత షావర్ తోటి వాటితోటి ఇవన్నీ కూడా క్లీన్ చేపిస్తామని చెప్పేసి అన్నారు. మా వంతు కూడా ఇక్కడ సింగరేణి కోటర్స్ కాకుండా ఎవరైతే ఈ ట్యాక్స్ పేర్స్ మున్సిపాలిటీ కట్టే వాళ్ళు ఏరియాలు వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము కూడా మా తరఫు నుంచి కొంత వర్కర్లని వాళ్ళకి అటాచ్ చేసి ఏదైతే ఉన్నదో ఆ ఏరియాలన్నీ కూడా క్లీన్ చేపిస్తాం. గణేష్ నవరాత్రి ఉత్సవాల నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ సూచించారు. చెన్నూరు పట్టణంలోనే పెద్ద చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బందికి ఆయన పలు సలహాలు, సూచనలు చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా పెద్ద చెరువు వద్ద వినాయక నిమజ్జన ఘాట్ను విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందితో డీసీపీ భాస్కర్ పరిశీలించారు. ఈ నెల సెప్టెంబర్ 15వ తేదీన చెన్నూరు పట్టణంలోని పెద్ద చెరువు వద్ద వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 70 గణేష్ విగ్రహాలను నిమజ్జనం జరుగుతుందని తెలిపారు. నిమజ్జన సమయంలో చెరువు వద్ద గజ ఈదగాళ్లతో పహారా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో వినాయక నవరాత్రులు జరుపుకోవాలని కోరారు. నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగేలా పోలీస్, విద్యుత్, మున్సిపల్ శాఖ వారికి సహకరించాలని ప్రజలను కోరారు.
వినాయక నిమజ్జనము 15వ తారీఖు జరగడం, దానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి ఈరోజు రావడం జరిగింది. దాదాపు 70 విగ్రహాలు, గణేష్ విగ్రహాలు పూజలు అందుకుంటున్నాయి. 15వ తారీఖు ఉదయం ప్రారంభమయ్యి చెన్నూరు నుంచి పెద్ద చెరువులో నిమజ్జన కార్యక్రమం చేస్తున్నాము. దీనికి సంబంధించి ప్రొసిషన్ రూట్ మొత్తం సీసీ కెమెరాలు కవర్ చేయడం, ఇక్కడ ట్రైన్స్ గజయితగాళ్లతోటి ఏ ఒక్కరు కూడా ప్రమాద బారిన పడకుండా భక్తులు ఆనందకరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో గణేష్ దేవుణ్ణి నిమజ్జనం చేసుకునేందుకు పోలీస్ శాఖ నుంచి పూర్తి ఏర్పాటు చేస్తున్నాం. చెన్నూరు పట్టణమే కాకుండా మంచిర్యాల జిల్లా మొత్తంలో 9వ రోజు, 10వ రోజు, 11వ రోజు, 15, 16, 17 3 తారీఖులలో వివిధ ప్రాంతాలలో గణేష్ నిమజ్జనానికి ఏర్పాటు చేస్తున్నాము. దీనిలో భాగంగా అన్ని మండపాల దగ్గర రాత్రిపూట ఆర్గనైజర్స్ ఉండడము, పోలీస్ సిబ్బంది నుంచి కూడా సెక్టార్ వైజ్గా చేసి ప్రాపర్ చెకింగ్ చేయడం, ఎలాంటి ఇబ్బంది జరగకుండా, ఏ వర్గాలకు కూడా ఇబ్బంది జరగకుండా పూర్తి శాంతియుత వాతావరణంలో ఏర్పాటు చేయడం కోసం జిల్లాలోని రెవెన్యూ అండ్ మున్సిపల్ అండ్ గ్రామ పంచాయతీ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి, కలెక్టర్ గారి కోఆర్డినేషన్ తోటి ప్రాపర్ బందోబస్తు ఏర్పాటు కార్యక్రమాలు అండ్ రోడ్స్ కానీ గుంటలు లేకుండా ఉండడము, ఇట్లాంటి కేబుల్ వైర్లు కూడా లేకుండా, చెట్లు ఇట్లా వినాయకుడి యొక్క శోభాయాత్ర వచ్చిన ప్రాంతం లేకుండా ముందస్తుగా అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తోటి పూర్తి శాంతియుత వాతావరణంలో ఏర్పాటు చేయడం కోసం చేయడం జరిగింది. ప్రజలు కూడా శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని కోరుతున్నాను. మంచిర్యాల ప్రధాన కూరగాయల మార్కెట్ వర్తకురాలు గోపు రాజమ్మ మృతి చెందడంతో ఆమె పెద్ద కర్మను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 11న బుధవారం మార్కెట్ను బంద్ చేస్తున్నట్లు కూరగాయల మార్కెట్ అధ్యక్షుడు తోడ సత్యనారాయణ తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని ప్రధాన కూరగాయల మార్కెట్లో వర్తకులు గోపు రాజమ్మ మృతి చెందడంతో బుధవారం పెద్ద కర్మ నిర్వహించనున్న సందర్భంగా మంచిర్యాల మార్కెట్ బంద్ పాటించనున్నట్లు కూరగాయల మార్కెట్ అధ్యక్షుడు తోట సత్యనారాయణ తెలిపారు. వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమానికి అనవసరం ఉన్న కూరగాయల కొనుగోలు మంగళవారమే చేసుకోవాలని వినియోగదారుల సౌకర్యార్థం ఈ ప్రకటన చేయడం జరుగుతుందని తెలిపారు. పట్టణ ప్రజలకు తెలియని ఏమనగా ఎల్లుండి బుధవారం రోజు మంచిర్యాల కూరగాయల మార్కెట్ బంద్ ప్రకటించడం జరుగుతుంది. మళ్ళీ ఎందుకంటే సీనియర్ మోస్ట్ మా మంచిర్యాల వర్తకులు సరిపోవడం వల్ల ఈ 11 days కార్యక్రమం రోజు మార్కెట్ను బంద్ పెడతాను. ఎందుకంటే ప్రజలకు తెలియనియమంగా ఈ వినాయక చవితి సందర్భంగా ఎంతో అన్నదానాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలు ఇబ్బంది పడేదన్న కార్యక్రమంలో ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. మంగళవారం రోజు మార్కెట్ ఓపెన్ ఉంటుంది, బుధవారం రోజు మార్కెట్ బంద్ ఉంటుంది. ఎవరైనా అన్నదానం చేసేవాళ్ళు కానీ కూరగాయలు తీసుకోపోవడాలు కానీ మంగళవారం రోజు వచ్చి కూరగాయలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ బంద్ వల్ల బయట రేట్లు ఎక్కువ ఉంటాయి, ఎక్కడి నుంచో వచ్చి డబుల్ రేట్లు అమ్ముతారు, మళ్ళీ ఇబ్బంది పడతారు. ప్రజల్ని ఆలోచించి ప్రజల దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సద్వినియోగాన్ని చేసుకోవాలని కోరుకుంటున్నాను. రోడ్డు ప్రమాదాలకు అరికట్టడానికి చెన్నూరు పోలీసులు వినూత్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు. రోడ్లపై మూగజీవుల సంచారంతో చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో చెన్నూరు పట్టణ పోలీసులు మూగజీవుల మెడలో రేడియంతో కూడిన రిఫ్లెక్టివ్ కలర్ బెల్ట్ వేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు. గతంలో రోడ్డు ప్రమాదాలు అనేక కుటుంబాల్లో విషాదం నింపింది. పట్టణానికి చెందిన 3 చనిపోవడంతో పాటు కొంతమందికి గాయాలయ్యాయి. దానిని దృష్టిలో పెట్టుకొని చెన్నూరు పోలీస్ ఆధ్వర్యంలో జంతువుల మెడలో రిఫ్లెక్టివ్ కలర్ రేడియం బెల్ట్ ప్రమాదాలను నివారించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పట్టణ పోలీసులు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగిందన్నారు. ఇకనైనా సంబంధిత మూగ జంతువుల యజమానులను సూచన ఎవరి జంతువులను వారు తమ ఇండ్లలో కట్టివేయాలని, లేని ఏడల రోజు రాత్రి పోలీసు జంతువుల ప్రమాదాలపై పర్యవేక్షిస్తూ జంతువును ఇలాగే రోడ్లపై వదిలేస్తే జంతువుల యజమానులపై సంబంధిత మున్సిపల్ అధికారులతో జరిమానా విధించి జంతువులను గోశాలకు తరలిస్తామని పట్టణ సిఐ రవీందర్ అన్నారు. కొన్ని నైట్ పూట లైటింగ్ లేక ఈ పశువులు ఆ గేదెలన్నీ రోడ్లపైన తిరుగుతున్నట్టు మాకు సమాచారం వచ్చింది. దాంతో ఏంటంటే రోడ్లపైన తిరిగే ఈ యొక్క పశువులకు కనబడక వాహనదారులు స్పీడ్గా పోయే క్రమంలో ఆ పశువుకు తాకి కింద పడిపోవడము, యాక్సిడెంట్ జరగడము, ఒకరిద్దరు మన చెన్నూరు టౌన్లోనే చనిపోయినట్టు కూడా మా నోటీసుకు రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనం ఈ పశువులకు మెడలకు ఈ రేడియం రిఫ్లెక్ట్కి సంబంధించినటువంటి ఒక క్లిప్ లాంటిది, ఒక బెల్ట్ లాంటిది తెప్పించేసి వారి యొక్క కొంతమందికి ఈ యాక్సిడెంట్ నివారించడం కొరకు ఈ యొక్క పశువులకు ఈరోజు చిన్న కార్యక్రమం మొదలుపెట్టి ఆ పశువులకు మేము ఆ మెడలోకి దాని రిఫ్లెక్ట్ అది రిబ్బన్ పెట్టడం వలన వచ్చే వాహనదారులకు ఆ లైటు ఫోకస్ పడితే
దానికి మెడలో రిఫ్లెక్ట్ అయిపోయి ఓహో ఇక్కడ పశువు ఉన్నదని చెప్పని వాళ్ళు కొద్దిగా పక్కపంటి పోవడమో చేయడం జరుగుతుంది. కాబట్టి దాని కార్యక్రమం పెట్టుకొని ఈరోజు చెన్నూరు టౌన్లో ఉన్నటువంటి పశువులకు, రోడ్లపైన పడుతున్న పశువులకు మేము ఈ రిఫ్లెక్ట్ రిబ్బన్స్ పెట్టడం జరిగింది. ఈ పశువుల యొక్క యజమానులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, రోడ్లపైన పశువులుండి ఇట్లా యాజ్ఞలు జరుగుతున్నాయి కాబట్టి మీ పశువులకు సంబంధించినవి కాబట్టి వాటిని మీ ఇళ్లలో అయిపోయిన తర్వాత సాయంత్రం పూట మీ ఇళ్లలోకి తీసుకెళ్లేసి వాటిని కట్టుకోవాలని చెప్పి, లేకపోతే మున్సిపాలిటీ అధికారులకు వీళ్ళకి చెప్పేసి వీటిని తీసుకెళ్లి వేరే కాడ పెట్టి వాటికి ఫైన్లు కూడా వేయడం జరుగుతుందని చెప్పి మున్సిపాలిటీ అధికారులకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాటి నుంచి వెళ్ళి రేపటి నుండి మేము ఈ కార్యక్రమం చేసినాం. అయినా కూడా మీలో మార్పు రాకపోతే మాత్రం ఇవి మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళకు మీకు జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పశువుల యజమానులు జాగ్రత్త వహించాలని చెప్పి ఇతరుల మీ ఇళ్ళలో కట్టేసుకోవడం వల్ల ఈ యొక్క పశువులు రోడ్ల మీదకి రావు, దాన్ని రోడ్ల మీదకి రాకపోవడం వల్ల ప్రమాదాలు నివారించినట్టు అవుతుంది. కాబట్టి కొద్దిగా మీరందరూ సహకరించాలి, చెన్నూరు పోలీసు వారికి అందరూ సహకరించాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాం. హైదరాబాద్ నగర సిపిగా సివి ఆనంద్ మరోసారి పదవి బాధ్యతలు చేపట్టారు. ఇది వరకు ఇక్కడ పనిచేసిన ఆయనను ప్రభుత్వం బదిలీ చేసింది. తిరిగి మళ్ళీ ఇక్కడే ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది. హైదరాబాద్ సిపిగా ఆయన బాధ్యతలు చేపట్టడం రెండోసారి కావడం గమనార్హం. హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ను మరింత మెరుగుపరుస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక భాగమని పేర్కొన్నారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని అన్నారు. నేరస్తులతో గట్టిగా పోలీసింగ్ పని చేస్తుందని తెలిపారు. వినాయక నిమజ్జనం అనేది హైదరాబాద్లో కీలకమని అన్నారు. వినాయక నిమజ్జనం అనేది ప్రశాంతంగా అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది తాను ఇంకా ఫైల్ చూడలేదని సివి ఆనంద్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఒక్కసారి సమీక్ష నిర్వహిస్తామని అన్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని విన్నానని సివి అని తెలిపారు. ట్రాఫిక్ సమస్యకు కూడా పరిష్కారం చూపుతామని అన్నారు. హత్యలు, అత్యాచారాలు, లా అండ్ ఆర్డర్పై కఠినంగా వ్యవహరిస్తామని సివి పేర్కొన్నారు. 1991 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన సివి ఆనంద్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా నియామకం కావడం ఇదేమీ తొలిసారి కాదు. సరిగ్గా ఏడాది క్రితం వరకు ఆనంద్ హైదరాబాద్ సిపిగానే ఉండేవారు. 2021 డిసెంబర్ నుంచి 2023 అక్టోబర్ వరకు హైదరాబాద్ సిపిగా పనిచేశారు. తెలంగాణ కేడర్కు చెందిన సివి ఆనంద్ 1917లో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పదోన్నతి అయిన కేంద్ర సర్వీసులకు వెళ్లారు. అనంతరం 2021లో తిరిగి తెలంగాణకు చేరుకున్నారు. ఆయనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగస్టులో డీజీపీ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023 ఎన్నికల సమయంలో ఆయనను సిపి పదవి నుంచి తప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆనంద్కు ఏసీబీ డీజీగా బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం తిరిగి హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ నియమితులయ్యారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు ఆదేశం. మంచిర్యాల పట్టణంలో గణేష్ మండలాలను సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్. గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిబంధనల ప్రకారం సంతోషంగా జరుపుకోవాలన్న శ్రీనివాస్. చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఇలా త్రిపాఠి. విష జ్వరాల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి, ప్రాణహిత నదులు. కోటపల్లి మండలం నక్కలపల్లి లోతు ఊర్రె కొట్టుకుపోయి 6 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. నమస్కారం.